అందరికీ నమస్కారం అండి. తెలుగు ఫ్లాష్ కార్డ్ ఆదరించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది మా లెసన్స్కి అనుగుణంగా ప్యాక్ చేయండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో వారి కోసం ఈ ఆంధ్రప్రదేశ్ లెసన్స్కి అనుగుణంగా ఇక్కడ 9 పాఠాల్లో అంటే 8 పాఠాల్లో ఇక్కడ అక్షరాలు అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఒకటో తరగతి. సో ఒకటో తరగతి మొదటి పాఠంలో పడవ నా, తర్వాత అదే పాఠంలో చందమామ రావైనటువంటి గేయం, దాంట్లో నా సా అనే అక్షరాలు ఇంట్రడ్యూస్ చేశారు. సో వాటికి అనుగుణంగా మొదటి పాఠంలో పా అంటే 2 పాలు, అదేవిధంగా 2 డాలు, అదేవిధంగా 2 వాలు. ఈ అక్షరాలకి తదనుగుణంగా ఉన్నటువంటి పిక్చర్స్ కూడా వెనక వైపు చేయడం జరిగింది. పడవకి వెనకాల పడవ అనేటువంటి బొమ్మ, దాని కింద మళ్ళీ అక్షరం. అదేవిధంగా డా అంటే డబ్బా. ఈ విధంగా మనము ఈ ఫ్లిప్ ఈ విధంగా చేసుకోవాలండి. సో నా అంటే నగ. ఇట్లా ప్రతిదానికి కూడా ఈ నా సా 2 కూడా ఇందులోనే ఉన్నాయి. సా అంటే సంచి అనేది. సో ఇట్లా మనము ప్రతి అక్షరం ప్రతి ప్యాకెట్లో ఒక్కొక్క దానికి 2 చొప్పున వీటిని అమర్చడం అయితే జరిగింది. ఇలా మనకి 8 పాఠాల్లో, సో 8 పాఠాల్లో ఉంటాయి కాబట్టి 8 ప్యాక్స్, ఒక్కొక్క అక్షరం 2 సెట్ చొప్పున, సో 47 అక్షరాలు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ పరిచయం చేసినటువంటి అక్షరాలకు మాత్రమే, అంటే ఒకటో తరగతికి ఈ కార్డ్స్కి మాత్రమే మనము తయారు చేయడం జరిగింది. సో ఒకటో పాఠము, అదేవిధంగా రెండవ పాఠంలో గా, సున్నా, ఊత, అదేవిధంగా మూడవ పాఠంలో మనకి బా, లా, ఆ, రా, క, అదేవిధంగా నాలుగో పాఠంలో ఊ, యా, తర్వాత మా, చ అనేటువంటి అక్షరాలు, ఐదో పాఠంలో ఆ, ట, జ, ద అనేటువంటి అక్షరాలు, ఆరో పాఠంలో ఈ, ఈ, అదేవిధంగా ఏ, ఏ, ఐ అనేటువంటి అక్షరాలు, ఏడో పాఠంలో ఓ, ఓ, ఔ, ఖ, ఘ, చ, ఝ, రు, అదేవిధంగా 8వ పాఠంలో మిగిలినటువంటి అన్ని అక్షరాలు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈ ప్యాకెట్లో ఇచ్చి, సో ఇట్లా 8 ప్యాక్లు మీకు వచ్చేస్తాయి. దీని తర్వాత మరి రెండో తరగతిలో ఇంట్రడ్యూస్ చేసిన దీంతో పాటుగా మనకు యాక్టివిటీ షీట్స్, మొదటి పాఠంలో తయారు చేసినటువంటి యాక్టివిటీ షీట్స్లో ఒకటో పాఠంలో ఉన్నటువంటి పదాలు కొన్ని బొమ్మలతోని, ఆ ఒకటో పాఠంలో ఉన్నటువంటి అక్షరాలు, సో ఈ ఒకటో అక్షరం ఏంటి, రెండో అక్షరం ఏంటి, మూడో అక్షరం ఏంటి ఉన్నటువంటి కృత్యాలు ఏదైతే ఉన్నాయో అవి లెసన్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఇది రెండవ పాఠంలో. సో అక్కడ ఇచ్చినటువంటి పదాలు కూడా మనం ఇక్కడ A4 షీట్స్లో ఇవ్వడం జరిగింది, ఇలా పెద్ద షీట్స్లో. రైట్, ఇలా మనము లెసన్ వైజ్గా ప్రతి లెసన్కి షీట్స్ వైజ్గా ఇచ్చుకుంటూ వెళ్తే మనకి ఎన్ని షీట్స్ వచ్చినాయంటే దాదాపుగా 17 రైట్ 17 షీట్స్ వరకు, 18 షీట్స్కి మనకి 9 లెసన్స్లో ఉన్నటువంటి పదాలన్నీ కూడా వచ్చేసినాయి. ఈ విధంగా ఒక షీట్లో ఒకవైపు ఏమో అక్షరాలు, దాని కింద ఎడిట్ చేసిన పదాలు, అదేవిధంగా ఇంకా కొన్ని పదాలు, ఇక ఇచ్చినటువంటి వాక్యాలు, ఈ విధంగా మనము 18 షీట్స్, అంటే ఇవి 9x8 అనమాట. బ్యాక్ అండ్ బ్యాక్ రెండు వైపులా ప్రింట్ చేయబడి ఉంటాయి కాబట్టి ఇవి. అండ్ తర్వాత లాస్ట్లో ఒక షీట్ ఏమి ఇచ్చామంటే మొత్తం పదాలన్నీ కూడా రివిజన్. సో ఈ ఒకటో తరగతిలో వచ్చినటువంటి సరళ పదాలు మొత్తం కూడా రివిజన్ ఇక్కడ ఇచ్చాం. ఈ రివిజన్ అయిపోయిన తర్వాత మనకి గుణింతాల గుర్తులనే పరిచయం చేశారు హల్లులకి. సో ఏ అచ్చుకు ఏ గుణింత గుర్తు పలకాలి, ఏ విధంగా పలకాలి అనేది ఇది ఒక టేబుల్ ఇచ్చాం. ఇక ఇక్కడి నుంచి మనకు రెండో తరగతి స్టార్ట్ అవుతుంది. రెండో తరగతిలో గుణింతపు గుర్తులు, గుణింతపు గుర్తు, దానికి సంబంధించి ఒక్కొక్క అక్షరానికి కాకి, గాకి, ది, చా, జా, ట ఇట్లా ఒక్కొక్క దానికి 3 పదాలు చొప్పున మళ్ళీ మనము గుణింతాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా 21 నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే అన్ని గుణింతాలకి, సో మొత్తం గుణింతాలన్నిటికీ కూడా మనము వీటిని ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చూసినట్లయితే గుణింతాలు అయిపోయేసరికి మనకు షీట్ నెంబర్ 32 వరకు వచ్చేసింది. ఇక్కడ మనము ఒక వర్ణమాల రివిజన్ షీట్ కూడా ఇచ్చాం, అదేవిధంగా గుణింతపు గుర్తులది రివిజన్ షీట్ ఇచ్చాం. దీని తర్వాత నుంచి మనకు ఇంతటితో మనకి ఫస్ట్ మన గుణింతాల వరకు అయిపోతుంది. సో ఇది సెకండ్ క్లాస్లో అయినప్పటికీ కూడా గుణింతాలతో అయిపోతుంది. మీకు ఫస్ట్ క్లాస్ వరకే కావాలంటే కనుక ఇంతవరకు కట్ అవుతుంది అనమాట. ఇక్కడ వరకు షీట్ 20 షీట్స్ అంటే 10 షీట్స్ వస్తాయి. ఇది ఫస్ట్ క్లాస్ సెట్. సో 8 లెసన్స్ చిన్న కార్డ్స్, అండ్ ఇది ఫస్ట్ క్లాస్ సెట్ అవుతుంది. అండ్ సెకండ్ క్లాస్ అని అంటే మాత్రం ఇక్కడ నుంచి సెకండ్ క్లాస్ ఓన్లీ A4 షీట్సే ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి 21 నుంచి స్టార్ట్, గుణింతాల నుంచి స్టార్ట్ అనమాట 21. ఇక తర్వాత ఒత్తులు, మీకు అందరికీ తెలిసిందే. ఒత్తులు 36 నుంచి చివరికి వచ్చేసరికి మనకి 76 షీట్స్ వరకు ఒత్తులు రావడం జరిగింది. ఈ ఒత్తులు కూడా మనము ఆర్డర్లో పెట్టాం. సో లెసన్ వైజ్గా ఏ లెసన్ ఫస్ట్ ఏ ఒత్తు ఉంది, పా ఒత్తు, జా ఒత్తు, సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి ఇండెక్స్ తీసుకుని లెసన్ వైజ్గా తయారు చేయడం జరిగింది, షీట్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము అన్ని ఒత్తులు, అక్కడ పాఠంలో ఉన్నటువంటి అన్ని ఒత్తులకి ఇటు పక్కనేమో గుణింతములు లేకుండా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒత్తు యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది, అక్షరము, తర్వాత ఒత్తు, అదే ఇక్కడ ఒత్తు లేకుండా అర్థవంతమైనటువంటి పదము, ఒత్తుతోనే అర్థవంతమైన పదము, తర్వాత తిప్పినట్లయితే మనకి గుణింతం లేకుండా ఒత్తు, ఇటుపక్క గుణింతాలతో ఒత్తులు.
ఈ ప్యాటర్న్లో మనము అన్ని ఒత్తులకి తీసుకొని చేయడం జరిగింది. లాస్ట్లో సంయుక్తాక్షర పదాలకి మీకు ఒక 3 కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఒత్తుకి 5 పదాలు గుణింతం లేకుండా, అదేవిధంగా 5 పదాలు గుణింతంతోనే, ఇలా మనము ఈ సంయుక్తాక్షర పదాలని ఇక్కడ అన్ని ఒత్తులకి ఇవ్వడం జరిగింది. అసలు లాస్ట్లో ఇన్స్ట్రక్షన్స్ రీడింగ్లో ఏ విధంగా చేయాలి సంయుక్త పదాలు అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు మన ఆంధ్రప్రదేశ్ సిలబస్కి 1వ తరగతి 2వ తరగతి తెలుగు నేర్చుకోవడానికి అవసరమైనటువంటి మొత్తం కార్డ్స్ అన్నీ కూడా ఈ విధంగా తయారు చేయడం జరిగింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక నాకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, నేను మీకు వీటిని తయారు చేసి పంపించగలుగుతాను. ఓకేనండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.